వెల్కమ్ టు సుందర్ షార్ట్స్. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్యల గురించి మాట్లాడదాం. ఏమంటారు? కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికి? కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికీ అంటే ఈ రెచ్చగొట్టే కేటగిరీలో పవన్ కళ్యాణ్ గారు లేరా? ఆయన కులం గురించి ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడలేదా? సరే, అది పక్కన పెడదాం. ఇది ఒక సోషల్ ఫ్యాక్ట్, ఒక సామాజిక సత్యం, భరించాలి, తప్పదు. కులం ఒక సోషల్ ఫ్యాక్టర్, సామాజిక సత్యం, భరించాలి అంటుండు. ఎవరు భరించాలి, ఎందుకు భరించాలి, ఇది కూడా సబ్జెక్ట్ కాదు. కానీ ముందుకు విశ్లేషకుల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆయన సంబంధించిన ఒక కులం ఒక లెటర్ హెడ్ లో చూశాను, నేను అదికి పంపించాను. అసలు ఇలా ఇబ్బంది పడతారంటే అని చెప్పాను. ఇందులో కులం ఎక్కడ ఉందన్న విశ్లేషకుల గురించి అంటే పరోక్షంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ పైన ఈరోజు అధికారికంగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అన్ని మీ కన్వీనియన్స్ మేమేంటి చేతులు కట్టుకొని కూర్చున్నాం, మేమందరం వేసుకోవడానికి వచ్చి మాట్లాడితే ఇది మేమేం చేతులు కట్టుకొని కూర్చున్నామా మీ ఇష్టానికి వచ్చి మాట్లాడితే అంటున్నాడు పవన్ కళ్యాణ్. కోపాలు రావా? అందరికి ఎన్నిసార్లు భయపడిపోతాం అనుకుంటున్నారా? భయపడిపోతామా? ఏ ఆర్గ్యుమెంట్ ఇదే చెప్తున్నాను. ఇలా భయపెడదాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పుడు ఎవరిని రెచ్చగొడుతున్నారు? మేము చేతులు కట్టుకొని కూర్చున్నామా? భయపడతామా? ఇప్పటికే మీ పిల్ల సైనికులు సోషల్ మీడియాలో పెంట చేస్తున్నారు. మీరు నిజంగా మీకు సంబంధించి రాజకీయ విమర్శ ఏమైనా వస్తే దాన్ని మీకు అధికార ప్రతినిధులు ఉంటారు, మీరున్నారు, మాట్లాడించండి, దాన్ని కౌంటర్ చేయండి, విమర్శించండి. కానీ ట్రోలింగ్ ఏంది, ఈ కేసులు ఏంది అంటే కేసులు పెట్టి భయపెడదాం అనుకుంటారా మీరు? అంటే ఇట్లా బహిరంగంగా రెచ్చగొడతారా? ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి 100 కాదు 1000 లక్ష విమర్శలు వస్తాయి. అధికారంలో ఉన్నవారికే వస్తాయి. అధికారం అంటే బాధ్యత. పెంట చేస్తున్న మీ పిల్ల సైనికులకు మీరు కొంచెం ఆజ్యం వస్తుర్రా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అక్కడే ఉన్నాం. ఎక్కడ పారిపోవాలి? అక్కడే ఉన్నాం. ఎక్కడ పారిపోదాం అనుకుంటారు? పాలిటిక్స్ లో తెగించున్నాము. రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచినప్పుడు అక్కడే ఉన్నాం. అక్కడెక్కడ ఉన్నావు? హైదరాబాద్ లో ఉన్నావు. అప్పుడు హైదరాబాద్ లో ఉన్నావు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన బాధ్యత ఉండాలి కదా. కూర్చోబెట్టి మీ కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడితే జనసేనని హ్యాండిల్ చేయాలి, ఎంత తెగించి వచ్చారంటే మాకు ఎంత తెగింపు ఉంటుందో మీరు ఎంత ఊహించడం తక్కువ. పెట్టుకోండి. జనసేనను హ్యాండిల్ చేయాలంటే జనసేనకు ఎంత తెగించి వచ్చామో అంటే ఎంత తెగించి అంటే ఇంత రెచ్చగొట్టే మాటలు ఎవరి కోసం? ఎవరిని రెచ్చగొడుతున్నావు? డిప్యూటీ సీఎం హోదాలో ఉండి బాధ్యతగా మాట్లాడాలి కదా. ఎవరిని రెచ్చగొడుతున్నావు? మీకు ఎంత యుద్ధం కావాలి అంటే నువ్వు కోరుకున్నంత యుద్ధం. ఎవరు రాసిచ్చిండు స్క్రిప్టు? కొంచెం మార్చరాదు ఈ పనికిమాలిన స్క్రిప్ట్ రైటర్లని. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా స్పందించవచ్చు. మీ తప్పులేని అంశంలో నెగిటివ్ అనాలిసిస్ వచ్చి మీ మీద విమర్శలు వస్తే ఆ విమర్శకు ప్రతి విమర్శ చేయొచ్చు. ఈ రెచ్చగొట్టుడు ఏంది? యుద్ధం అంట. ఎంత యుద్ధం కావాలనో ఏ సినిమా డైలాగా? సినిమాలో ఏమైనా ఎవరైనా యాక్షన్ చెప్పారా నీకు? ఎంత యుద్ధం కావాలో ఇస్తా. ఎవరికి ఇస్తావు? రాష్ట్రం శాంతియుతంగా ఉంచాలి అని ప్రజలందరూ నీ చేతుల బాధ్యత పెట్టిర్రు. ఏం యుద్ధం చేస్తావు? ఎవరిని రెచ్చగొడుతున్నావు? ఏ ఘర్షణలు రేపాలనుకుంటున్నావు? నువ్వు ఎంత చేస్తే ఎంత చేస్తావు. నువ్వు అంత అంటే అంత, నువ్వు ఎంత అంటే అంత. కాకపోతే నేనంటే నువ్వు చాలా విఘ్నత ఉన్నవాడిని, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి నేను పరిధిలో మాట్లాడతాను. విఘ్నత, విచక్షణ మీరు అన్న పదాలు చాలా గొప్పవి. ఆ పదాల ప్రకారం విఘ్నతగా, విచక్షణగా మీరు మాట్లాడండి. కానీ ఈ రెచ్చగొట్టుడు ఏందో స్థాయి దాటాను అనుకోండి, నాకు ప్రాణాల మీద పెద్ద లెక్కేం లేదు. నాకు స్థాయి దాటితే నాకు ప్రాణాల మీద పెద్ద లెక్కేం లేదు అంటే ఎవరిని రెచ్చగొడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు? నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉందని వదిలేసుకుని రాగలవు. రాగలవా? నాకు పిల్లలు ఉన్నారు. కరెక్టే, మీకు పిల్లలు ఉన్నారు. ఏం వదిలేసుకొని వస్తారు? నువ్వు రాగలవా? ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నావు? ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నావు? ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక ప్రొఫెసర్కి, తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎమ్మెల్సీ, ఆయన మీలాగా డైలాగులు ఏం చెప్పలే. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు ఉంటే ప్రజలందరూ పోయి ధర్నా చేస్తే వాళ్ళతో పాటు ఈయన కూడా కింద కూర్చొని ధర్నా చేసిండు వాళ్ళతో పాటు రోడ్లో. వాళ్ళని అరెస్ట్ చేసి ఈయనను కూడా తీసుకొని పోయారు. కాబట్టి మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఒక రాష్ట్రానికి ఉండి ఎవరిని ఓపెన్ ఛాలెంజ్ చేస్తారో నిజంగా సిద్ధంగా ఉండే పాలిటిక్స్ చూసుకుంటా మాట్లాడుతుండు. పోగొట్టుకోవడానికి నాకు ఇంత ఉంది.
మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, నేను రెడీ దాన్ని. ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, నేను రెడీ దానికి అంటుండు. నువ్వెందుకు గొడవలు పెట్టుకుంటావు? గొడవలు పెట్టుకోవడానికా డిప్యూటీ సీఎం అయింది? ఎవరు రాసి ఇచ్చిండు? చూసుకుంటా చదువుతున్నావు. అరే ఒక డిప్యూటీ సీఎంగా రెస్పాండ్ అయ్యేటప్పుడు ఇదేం పద్ధతి? ఈ రెచ్చగొట్టే విధానం ఏంది? అది ఎవడు రాసి ఇచ్చిండు? ఒక డిప్యూటీ సీఎంకి డిగ్నిటీగా విషయాన్ని సూటిగా స్పష్టంగా ఏదైనా చెప్పేది ఉంటే చెప్పాలి, విమర్శించేది ఉంటే విమర్శించండి, విమర్శించకుండా ఉండొద్దని ఎవరు అంటలేరు. కానీ మీరు రెచ్చగొట్టే పదాలు ఏంది? క్వశ్చన్ చాయిస్ మీకే ఇస్తాను, అంతేగాని నన్ను రెచ్చగొట్టేయండి అందరు. ఎవరు రెచ్చగొడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు రెచ్చగొడుతున్నారు. మీరు మాట్లాడిన భాష రెచ్చగొట్టే భాష, ఒక డిప్యూటీ సీఎం మాట్లాడకూడని భాష. మీరేమో ఆశువుగా చెప్తున్నారా అంటే కాదు, చూసుకుంటే చదువుతున్నారు. చేతులు కట్టుకొని కూర్చున్నామా? ఎంత పెద్ద యుద్ధం కావాలనో చెప్పండి, నేను ఏదైనా ప్రాణాలకు తెగించున్నా నువ్వు రాగలుగుతావా అని ఎవరికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు సినిమా కాదు ఇది. మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. నిజంగా నాగేశ్వర్ గారి విషయంలో స్పందించాలంటే అడగోలు కేసులు పెడతారా? విమర్శిస్తే మీరు అంటే మిమ్మల్ని ఎవరు విమర్శించకూడదా? మీరేమన్నా విమర్శకు అతీతులా? అధికారంలో ఉన్నారు, బాధ్యతలో ఉన్నారు. మీరు ఆ బాధ్యతను నిర్వర్తించండి. ఆ కేసులు పెట్టి నాగేశ్వర గారిని ఆపుతారా మీరు? ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి ఉద్యమాలలో ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ధర్నాలు చేస్తుంటే ఎండలో వాళ్ళతో పాటు కూర్చొని ధర్నా చేసినారు. మరి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మీరు ఇలాంటి కామెంట్లు చేయడం ఏందో? అసలు మీకు స్క్రిప్ట్ రాసిచ్చినోడు ఎవరో? నిజంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మీరు బాధ్యత రాహిత్యంగా మాట్లాడినారు. ఒక డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలు కాదు, ఒక డిప్యూటీ సీఎం బాడీ లాంగ్వేజ్ కాదు, ఒక డిప్యూటీ సీఎం రెచ్చగొట్టాల్సిన మాటలు కాదు అవి. మీరు ఇదే బాడీ లాంగ్వేజ్, ఇదే బల్బు మాటలు మాట్లాడితే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. మీరు నిజంగానే విమర్శించాలంటే విమర్శించడానికి ఒక పద్ధతి ఉంటుంది, విమర్శించండి. మీ మీద ఏమైనా విమర్శలు వస్తే మీరు కూడా కౌంటర్ చేయాలనుకుంటే కౌంటర్ చేయండి. నిర్దిష్టంగా పలానా పాయింట్ పలానా విశ్లేషకులు తప్పుగా విశ్లేషించరు, వాస్తవంగా పాయింట్ ఇది, వివరాలు ఇది, డాటా ఇది అని చెప్పేసి మీరు స్పష్టంగా సూటిగా వివరణ ఇవ్వచ్చు. ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి. లేదంటే మీకు కూడా కోపం వస్తే వాస్తవంగా బాధ్యతలో ఉన్నప్పుడు కోపం ప్రదర్శించకూడదు. లేదు నేను మనిషినే, నేను ఉప్పు కారమే తింటున్నాను అనుకుంటే మీకు కోపం వస్తే మీరు కూడా విమర్శించండి. ఏ పాయింట్ మీద మిమ్మల్ని అన్నారో అదే పాయింట్ని పట్టుకొని మీరు కూడా విమర్శించండి, కౌంటర్ చేయండి. ఎందుకు రెచ్చగొడుతున్నారు? చేతులు కట్టుకున్నామా? నాతో యుద్ధం, ఎంత పెద్ద యుద్ధం కావాలో చెప్పండి, నేను అన్నింటికీ తెగించున్నా. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ఇదే బాడీ లాంగ్వేజ్, ఇదే బల్బు మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ స్థాయిలో స్పందించాల్సిన పద్ధతి ఇది కాదు. మీరు సినిమాలో లేరు, కెమెరా ముందుంది కాబట్టి సినిమా డైలాగులు చెప్పకండి. ఆ స్క్రిప్ట్ రాసిచ్చడాన్ని మార్చండి, బాధ్యతగా మాట్లాడండి. కొంచెం బాధ్యత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుండి. అభివృద్ధి ఏం చేస్తలేరు, కనీసం బాధ్యతగా మాట్లాడండి. ఇప్పుడు ఒక జర్నలిస్టు పైన మీరు దాడి చేస్తున్నారు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి. జర్నలిస్టులుగా రేపటి నుండి వరుసగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలసీలు, మీరు గతంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చాల్సిన హామీలు వరుసగట్టి మాట్లాడతాం. ఏం చేస్తారు? మహా అయితే తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్లకు భయపడతామా? దాడులు చేయిస్తారా? దాడులకు భయపడి ఈ ఫీల్డ్లో ఉన్నారా నాగేశ్వర్ గారు కానీ లేదు జర్నలిస్టులు కానీ? మీ అరెస్టులతోటి, మీ దాడులతోటి దారిన పోయే దానైన ఎవరినైనా భయపెట్టండి. జర్నలిస్టులు భయపడరు, మేం భయపడం. ఏం చేస్తారో చేసుకోండి. ఈ రెచ్చగొట్టే మాటలు మాత్రం మాట్లాడకండి. దయచేసి 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 మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇలా పద్ధతి తప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. ప్రజలారా, మీరు విన్నారు కదా ఆయన భాష. ఒక డిప్యూటీ సీఎంగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన భాషనే అది. ఒక డిప్యూటీ సీఎం రెచ్చగొట్టొచ్చునా? మీరేమనుకుంటారో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTN.